నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో నేను ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆంటీ వన్నాలు ఆంటీ వందనాలు సిస్టర్ చక్కని పాట పాడిన శాంతి ఎస్ఏ ప్రేయర్ వారి తరఫున వందనాలు మధ్యన బ్రాహ్మణి సిస్టర్ గారు మెసేజ్ అందిస్తారు సిస్టర్ అంటే తను జాయిన్ అవునట్లేరు చూశాను జాయిన్ అవుతానండి మరి ఈరోజు పెళ్లి కార్డులు పంచుతున్నారు జాయిన్ అయింది రెల్మీలో మీరేనా మన ఉండేది జాయిన్ అయింది
రియల్మీలో ఉంది చూడు. అంటే జాయిన్ అయ్యాను అంటే అది ఇంతవరకు ఎంత ట్రై చేసినా అవ్వలేదు. సారీ. సరే సరే. బ్రాహ్మిణి అందరికీ తెలిసిన అమ్మాయే. ఇంతకుముందు చాలాసార్లు ఒకసారి సాక్ష్యము తర్వాత వాక్యం కూడా చాలాసార్లు చెప్పింది. సంఘమంతా తన యొక్క వివాహం కొరకు ప్రతి శుక్రవారము ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. దేవుని మహాకృప వలన తన పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఉదయమే అడిగాను, ఈరోజు నీదే కదా వాక్యము, ఎప్పుడు డేట్ ఫిక్స్ అంటే అయిపోయిందంటే జూలై 5th నా పెళ్ళి అని చెప్పింది అనమాట. చాలా సంతోషం. సెప్టెంబర్ 5th, జూలై కాదు అని అంటే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు వస్తున్నామంటే ఇంటికి పెళ్లి కార్డు పంచడానికి అన్నప్పుడు వచ్చారు. అదే రీతిగా దేవునికి స్తోత్రం. అనేక ప్రార్థనలు దేవుడి దినాల్లో ఆలకిస్తూ వచ్చారు. తను ఫిజియోథెరపీ చేసింది కర్నూలులో. చాలా వరకు ఇంటిలోనే ఉండి తండ్రి చనిపోయినప్పుడు ఎంతో దుఃఖం అనిపించింది కుటుంబంలో. తల్లికిని తనకు కూడా దేవుడు కృప చూపించి ఒక గృహస్థురాలుగా చేయటం దేవుని చిత్తమైంది. తనలాంటి ఆశమైన భర్తను దేవుడు తనకి ఇచ్చాడు. వాళ్ళ అత్తగారు కూడా చాలా ప్రార్థనా పరాలని. వీళ్ళ అవ్వగారు ప్రభావతమ్మ గారు, పులివెందుల ప్రభావతమ్మ గారు ఎటువంటిదో అలాంటి ప్రార్థనా జీవితమే, భక్తి జీవితం కలిగిన సోదరి అత్తగారిగా పొందుకోవడం దేవుడు తనకిచ్చిన భాగ్యమే. అలాగూ దేవుడు ఆ బిడ్డల కృప చూపించి మంచి భవిష్యత్తు ఏనై ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు తన వాక్యం మనకు చెప్తుంది. వందనాలైనా అంటే ప్రైజ్ లార్డ్ అంటే మంచిది, చెప్పండి. దేవుని నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా నా కొరకు ప్రేయర్ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. చాలా అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగ ప్రార్థన చేస్తారో నా కొరకు సంఘం అంతా కూడా ఆ విధంగా ప్రార్థించింది. ముఖ్యంగా వివాహం విషయమై. ఎందుకంటే దేవుని నమ్ముకున్న ఒక అబ్బాయిని చేసుకోవాలని అనుకోవడము అండ్ మన ఫ్యామిలీ, మన ఇంట్లో ఇదే ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది, ఒక క్రిస్టియన్ మ్యారేజ్. దేవుని నమ్మిన బిడ్డ అంటే దేవుని ప్రణాళికలు మ్యారేజ్ అంటే మా సైడ్ నాది ఫస్ట్ మ్యారేజ్ అనమాట. అండ్ మా వాళ్ళందరూ కూడా దానికి, మా రిలేటివ్స్ అందరూ కూడా దానికి ఒప్పుకున్నారు, అంగీకరించినారు. అన్ని పీస్ఫుల్ గా జరిగాయి. అండ్ ఎంత లేట్ అయ్యింది అని అందరూ చాలా భయపడ్డారు, మా అమ్మమ్మ కానీ అందరూ కూడా. కానీ అసలు అనుకోని రీతిగా చాలా షాకింగ్ గా అన్నమాట రావడము. అసలు టైం కూడా లేదు, వెంటనే అది ఓకే అవ్వడము, వెంటనే అన్ని జరిగిపోయినాయి ఆ విధంగా. అదంతా కూడా గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తము అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నా కొరకు మీరు ఒక ఫ్యామిలీ ప్రేయర్ చేసినట్టుగా చేసినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. ఏంటంటే చెప్పలేను, మాటలు రావట్లేదు నాకు నిజంగా. ఎందుకంటే వివాహం విషయంలో మా మమ్మీ ఎంత ఫేస్ చేసిందో తెలుసు నాకు. మా అమ్మ ఎంత స్ట్రగుల్ అయిందో, ఎంత ఫేస్ చేసిందో నాకు తెలుసు. వాళ్ళందరికీ నా విషయమే చాలా భారంగా ఉండింది అనమాట. చాలా అంటే చాలా. అండ్ చాలా మంది మాటలు కూడా అనడం మా అమ్మని నేను చూసాను. సో అమ్మమ్మ కూడా నన్ను త్వరగా చేయాలి అని చెప్పేసి చాలా అనుకున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇది జరగడము అవంతా కూడా దేవుని యొక్క కార్యంలో. ఇదంతా కూడా నేను అంటే ఒక పర్పస్ అనేది నేను నమ్ముతాను అనమాట. అంటే మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అనేది ఉంటుందని. బ్రాహ్మిణి ఆంటీ వీడియో పెట్టుకుంటావా? ఆంటీ యాక్చువల్ టెన్షన్ లో నాకు ఏం అర్థం కాలేదు అంటే, సారీ. టెన్షన్ లో ఈరోజు అంతా అసలు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను అంతా.
సో కాలింగ్, పర్పస్, ఒక డెస్టినీ అనేది నేను పూర్తిగా నమ్ముతాను. ఆ, ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి నేను పూర్తిగా నమ్మింది ఏంటంటే కనుక మనకంటూ ఒక పర్పస్ ఉంటుంది. దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒక కాలింగ్ అనేది మనకు ఉంటుంది. అదే ప్రకారంగా మనం నడుస్తాం, అదే ప్రకారంగా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అంటే ఆ వెళ్ళే రూట్ ఏదైనా అవ్వచ్చు. అందరికీ ఒకటే విధమైనటువంటి దారులు ఉండకపోవచ్చు. ఒక వెళ్ళే దారిలో ఇప్పుడు దావీదు కూడా అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ అనేది ఉంటది అన్నమాట. ఆయన ఆయన చిత్తంని మన జీవితంలో చేసేటప్పుడు మనల్ని తీసుకెళ్లే విధానము అలా ఉంటుందని చెప్పేసి నేనైతే కనుక నమ్ముతాను. ఈ రోజు కూడా నేను ఇదే విషయం గురించి కొన్ని విషయాలు, అంటే కాలింగ్, ఒక పర్పస్, ఒక డెస్టినీ అనే విషయాల గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశపడ్డాను అనమాట. ఫస్ట్ ఒక రెఫరెన్స్ చూద్దాము. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. 1 Peter chapter 2 verse 9. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. సో ప్రతి బిలీవర్స్ కి, ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క కాలింగ్ దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు అన్నమాట. ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, అంటే కుటుంబంలోనూ ఒక ఏర్పాటు అనేది ఉంటుంది. మీరు చూస్తే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళ కొరకు మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటాడు అన్నమాట. వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి టైంలో నడిపించడానికి కానీ, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఖచ్చితంగా ఒకరిని దేవుడు, మనం చూస్తే యోసేపు నుంచి చూస్తాను, అబ్రహాం నుంచి చూస్తాను, అట్లాగా ఈవెన్ మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తే ఒక్కొక్క రాజులు లేని టైంలో కూడా ఒక్కొక్కరిని, సంసోని గాని గిద్యోని గాని చూస్తే ఒక్కొక్కరిని ఆయన ఎన్నుకున్నాడు. సో మన కుటుంబంలో కూడా మన జనరేషన్స్ ని బట్టి, మన పితరులని వాళ్ళని బట్టి, వాళ్ళందరినీ బట్టి ఒకరిని ఖచ్చితంగా కుటుంబం నుంచి దేవుడు ఎన్నుకొని వారి ద్వారా తన జనమును సమస్తమును కూడా తీసుకెళ్తాడు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఇంకా భూలోకానికి వచ్చారో సమస్త మానవాళి కోసము, అంటే సమస్త జనముల కోసము ఆయన ఒక్కరు ఏది చేసినా కూడా ఆ బ్లడ్ లో, ఆయన చేసిన సాక్రిఫైస్ లో, వాటన్నిటిలోనూ ఈ కుటుంబాలు, ఈ మనుషులు వీళ్ళందరూ కూడా క్లెన్స్ చేయబడుతుంది, ప్యూరిఫై చేయబడుతుంది, శాంటిఫై చేయబడుతుంది. తర్వాత వాళ్ళు ఏ పర్పస్ లోకి వెళ్ళాలో అదంతా కూడా జరుగుతుంది. అట్లా కుటుంబంలో ప్రత్యేకంగా ఒకరిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళు కొన్ని బ్యాటిల్స్, కొన్ని స్ట్రగుల్స్, అంటే కుటుంబం అంతా చక్కగా ఉన్న వాళ్ళ లైఫ్ ఒకటి కొన్నిసార్లు బాగుండకపోవచ్చు. వాళ్ళు ఎవరికి లేని వాళ్ళు సఫర్ అవుతుండొచ్చు. ఇలాగ కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని విధాలుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరు చూస్తే గనక యోసేపు తన కుటుంబం అంతటి నిమిత్తమై తను ఒక భారంని భరించాడు అన్నమాట. తను అన్యుల దేశం చమబడ్డం గాని, అక్కడ ఉండడం గాని, తన జీవితం అంతా కూడా చూస్తేనక ఇజ్రాయెల్ ని సెక్యూర్ చేయడానికి, ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇజ్రాయెల్ ని ప్రిజర్వ్ చేయడానికి, నిలువ ఉంచడానికి, వాళ్ళని పోషించడానికి యోసేపు అంత లాంగ్ జర్నీ, అంటే ఒక చిన్న ఏజ్ లోనే అంత లాంగ్ జర్నీ చేయడం అనేది జరుగుతుంది. అదంతా కూడా కేవలము ఆయన చేసిన జర్నీ కేవలం ఎవరి కోసం అంటే ఆ ఇజ్రాయెల్ ఆ జనం అంతటిని కూడా కాపాడడానికి. సో ముందుగా ఆయన వెళ్తారనమాట. ముందుగా యోసేపు వెళ్ళి దారులన్నీ స్థిరపరచడం, చక్కపరచడం. ఎవరైతే మార్గములను సిద్ధపరుస్తారో, చక్కపరుస్తారో
వారి లైఫ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. వారు అందుకే మనం చూస్తే యొక్క ప్రవక్తలు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు హోషియా చూస్తాం. హోషియా ప్రవక్తని దేవుడు వెళ్ళి ఒక వేషం వివాహం చేసుకో, ఆమె కన్నటువంటి పిల్లలతో ఆ ఇజ్రాయెల్ యొక్క దోషంను దేవుడు తీసివేయడం జరుగుతుంది. ఓకే, అందుకే మనము ఒక గొర్రెపిల్లని సాదృశ్యంగా ఎలా గొర్రెపిల్ల మీద ఆ సమస్త పాపములు పెట్టి దాన్ని వధించినప్పుడు అది పోయి ఎలాగైతే అది పాత నిబంధన ప్రకారం ఒక ఒక సాదృశ్యంగా పెట్టారు, దేవుడు కూడా సమస్తంని అలా తీసుకెళ్లారు. సో ఇలాగనే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్పస్ అనేది, కాలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఈ భూమి మీద ఉన్నది, ఈ భూమి మీదకి వచ్చింది ప్రత్యేకంగా మనము మన కాలింగ్స్ ని, మన పర్పస్ ని నెరవేర్చడానికే. ఆయన డెస్టినీలోనికి మనం, ఆయన ఏదైతే మన కొరకు అంటే ఏదైతే ఆయన ఉద్దేశములు ఉన్నాయో, ఏవైతే ఆయన చేయదలుచుకున్నాడో అవి నెరవేర్చడానికి అన్నమాట. సో నువ్వు ఒక పాపిగా దేవునికి ఇష్టడుగా కాకుండా దేవుడు ద్వేషించే విధంగా ఎప్పుడు మారుతావు అంటే, నువ్వు ఒక పాపం చేసినప్పటికంటే, ఒక తప్పు చేసి ఒక తప్పుడు మనం వెళ్ళిన దానికంటే కూడా అప్పుడు దేవుడు నిన్ను విసర్జించడు. కానీ ఏదైతే పర్పస్ ఉందో, ఏదైతే నువ్వు చేయాలో అది దాంట్లో నువ్వు మిస్లీన్ అయినప్పుడు, దాంట్లో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయినప్పుడు, అది నువ్వు చేయనప్పుడు అది దేవుని దృష్టిలో పాపం అన్నమాట. ఇప్పుడు రాహాబు చేసిన వేశ్య పని, రాహాబు ఏదైతే చేసిందో ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు, కానీ నా అండర్స్టాండింగ్ ఇది, నా కాన్షియస్ లోనికి నాకు వచ్చింది, నేను ఏమాత్రం భయపడకుండా నేను చెప్తున్నాను అనమాట. అంటే తప్పులు ఉంటాయి, పెద్దలు ఉంటారు కాబట్టి. సో నేను చిన్నపిల్లని కాబట్టి అవి ట్రై టు అండర్స్టాండ్ అనేసి ఒక మనది. సో రాహాబు ఏదైతే కనుక ఆమె చేసిందో, ఆమె వెళ్ళిన మార్గము, ఆ వేశ్య పని ఏదైతే చేసిందో ఆ మనుషులందరికీ అది తప్పుగా కనపడచ్చు. కానీ ఆమె పర్పస్ ఏంటంటే వచ్చిన వేగుల వాడిని ఆమె దాచిపెట్టాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని తిరిగి ఆమె శత్రువు చేతికి చిక్కకుండా పంపించాలి. ఇది ఆమె పర్పస్ అన్నమాట. ఇది ఆమె చేయాల్సినటువంటిది. దానికోసమే ఆమె అక్కడ ఉండింది. ఆమె ఏ దారిలో వెళ్ళిందా దేవుడు చూడలేదు. ఆమె దేవుని యొక్క చిత్తంని నెరవేర్చిందా, దేవుడు ఆ సమయంకి ఆయన ఏ పని చేయాలో అది నెరవేర్చిందా, అది ఆమె చేసిందనమాట. అందుకే దేవుడు రాహాబుని అంటే ఎప్పటికైనా రాహాబుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. అట్ ద సేమ్ టైం రాహాబు గురించి చెప్పినప్పుడు ఈమె నా నిమిత్తం నీతిమంతురాలు అంటాడు దేవుడు ఆమె విషయమే. ఎందుకు షీజ్ రైచియస్ అని అంటే దేవుని విషయం, అంటే దేవుడు ఏదైతే కనుక ఒక పర్పస్ పెట్టాడో ఫలాన్ని నువ్వు చేయాలని, దాన్ని కంప్లీట్ చేయగలిగింది, దాన్ని చేయగలిగింది అనమాట. సో అందుకోసం అనేసి ఆమె ఏమవుతుందంటే కనుక ఆ కంప్లీషన్ ఏదైతే చేయగలిగిందో, ఆ విల్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అది మెయిన్ ఇంపార్టెంట్. అది చేయడానికే నువ్వు నీ లైఫ్ లో నువ్వు ఇవి చేయకూడదు అని అంటే, ఇవన్నీ ఏం చేస్తాయంటే కనుక నిన్ను డైవర్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, రూతు సారీ రాహాబు వేష పని చేసిన తన డెస్టినీని కంప్లీట్ చేసింది. సంసోను ఆ విధంగా వెళ్ళిన డెస్టినీని కంప్లీట్ చేశాడు. అంటే కొంతమంది డైవర్ట్ అయిపోయారంటే వాళ్ళు ఆ దేవుడు చూస్ చేసిన ఆ మార్గంలో వెళ్ళలేరు, వాటిని చేయలేరు. డైవర్షన్స్ అనేవి ఇది ఒక్కటే కాదు, చాలా విధాలు. కొంతమందికి డబ్బు మీద ప్రేమ ఉంటుంది, కొంతమందికి విపరీతమైన కోపం ఉండొచ్చు, కొంతమందికి కామం ఉంటుంది. ఇట్లా ఎన్నో విధాలుగా ఎన్నో ఉంటాయి, ఎన్నో వాళ్ళ ఆలోచనలు వాళ్ళే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కనుక వీటిని మనం కంట్రోల్ చేసుకోలేము, వీటిని మనం జయించలేము, వీటిని మనం ఎప్పుడైతే కనుక జయించలేకపోతామో అప్పుడు పర్పస్ ని మనం ఫుల్ఫిల్ చేయలేము అనమాట. ఎంతసేపు మన నీడ్స్, మన అవసరాలు, మన కోరికలు మాత్రమే, వీటిని మాత్రమే మనము
మనం చూస్తుంటాం, వీటిలో మాత్రమే మనము వెళ్తూ ఉంటాం. దానివల్ల పర్పస్ ని ఫుల్ఫిల్ చేయలేం. సో అపవాది ఏం చేస్తాడంటే కనుక నువ్వు ఆ డెస్టినీలోకి వెళ్ళకుండా, కాలింగ్ ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయకుండా ఎంతసేపు ఉన్నా కూడా నీ డిజైర్స్ ని మాత్రమే, నీ ఫ్లెష్ ని మాత్రమే హైలైట్ చేస్తూ, నీ డిజైర్ ని మాత్రమే నీకు ఇచ్చి వాటిలోనే ఉండేటట్టుగా చేస్తుంటాడు అనమాట. సో ఇక్కడ క్లియర్ గా వాక్యం ఏం చెప్తుందంటే కనుక చీకటిలో నుండి అంటే ఏర్పరచబడినటువంటి జనము, మొట్టమొదట నువ్వు ఏర్పరచబడ్డావు, నీ కుటుంబంలో నీ సంఘం కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. నువ్వు మొదట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు, ఆయన వెలుగు చూడండి, బైబిల్ ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగు అని చెప్తుంది కదా. దేవుడు క్లియర్ గా చెప్పాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, దుష్టుల మీదను మంచివారి మీదను సూర్యుని వెలుగు ప్రకాశిస్తుంది. అట్ ద సేమ్ టైం వర్షము కురవబడుతుంది. అవునా? అంటే ఇప్పుడు అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద కూడా సూర్యుడు వెలిగింపబడుతున్నాడు. ఆ వెలుగు నీ వెలుగు అని నువ్వు అనుకున్నావంటే నువ్వు ఏమవుతావు అంటే నువ్వు మిస్లీడ్ అవుతావు. నువ్వు ఏమవుతావు అంటే అప్పుడు నువ్వు పొరపడతావు. అనీతిమంతుల మీద వర్షం కురుస్తుంది, దుష్టుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే పాఠశాల చూపించే దేవుడు కాదు. సో అదే నీ తొలకరి వర్షము, అదే నీ కడవరి వర్షము అని కనుక నువ్వు అనుకుంటే కనుక నువ్వు మిస్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటే నువ్వు నీ డెస్టినీని కోల్పోతావు అన్నమాట. అంటే ఒకటి చేయాల్సింది పోయి ఇంకొకటి చేస్తావు. మనము ఆల్మోస్ట్ ఫస్ట్ దానికి ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సెకండ్ దాని గురించి అంటే ఫస్ట్ ఏదైనా కూడా రిజెక్ట్ అయినా, ఫస్ట్ ఏదైనా కూడా ఆగిపోయినా, ఫస్ట్ ఏదైనా కూడా నీ లైఫ్ నుంచి దూరం అయినా అదే నీకు పెద్దగా కనపడతా ఉంటుంది అనమాట. ఈవెన్ బైబిల్ కూడా, ధర్మశాస్త్రం మొదట వచ్చినా కూడా కృప జయించింది. అవునా? మొదటిసారి మొదటిసారి ఆ 2 పలకలు పగిలిపోయిన రెండవసారి అవి ఆర్క్ లో మందసంలో చేర్చబడ్డాయి. సో మొదటిది రిజెక్ట్ అయిన తర్వాత, అట్లా జరిగిన తర్వాత, అట్లా ఊండ్ అయిన తర్వాత, అట్లా నువ్వు నీ బ్రోకన్ స్పిరిట్ తో గానీ, బ్రోకన్ హార్ట్ తో గానీ నువ్వు ఉన్నప్పుడు సెకండ్ దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు అనమాట. ఆ గాయం మానేంత వరకు నీ దగ్గరికి నీ జీవితంలోనికి ఏది కలుగుతున్నా కూడా దాన్ని అంగీకరించడానికి నీవు కానీ మనసు కానీ మొదట ఒప్పుకోదు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే కనుక అది దేవుని చిత్తమా కాదా అనే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అది కాదేమో అంటే ఈవెన్ అది కాదేమో అనుకుంటాం. ఏదైతే మొదట వచ్చిందో అది కూడా నీకు ఎలా కనబడుతుంది? వర్షం కురిపించాడు, అది తొలకరి వర్షమే, దేవుడు కురిపించిన వర్షం లాగానే అనిపిస్తుంది, కడవరి వర్షం లాగానే అనిపిస్తుంది, ఇట్స్ బ్లెస్సింగ్ లాగానే అనిపిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు దేవుడే ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగే అనిపిస్తుంది. బట్ కానీ అది నిజం కాదనమాట. సత్యం రివీల్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ సత్యం వన్స్ వచ్చినప్పుడు ఏది ఫేక్ ఏది ట్రూత్ కాదనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుస్తారు అని బైబిల్ చెప్తున్నప్పటికీ అక్కడ ఏమని ఉంటుందంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యము. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడతారు, కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది జరగదు. అంతవరకు అంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు, కానీ అది జరగదు. అంత లోతుగా నువ్వు పడిపోయినా, మోసపోయినా మళ్ళీ తిరిగి అందులో నుంచి నువ్వు బయటకు వస్తావు, మరలా తిరిగి ఆ సత్యంలోనికి వెళ్తావు. ఎందుకంటే ఇంకా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆయన సర్వసత్యంలోనికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, సర్వసత్యంలోనికి తీసుకెళ్లాల్సినటువంటి పని ఆయనది క్లియర్ గా. సో చూద్దాం, ఇంకా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి, ఆయన గుణాతిశయములు అంటే ఆయన గుణము, ఆయన ఆలోచనలు, అంటే మన ఆలోచనల వల్ల ఆయన ఆలోచనలు ఉండవని క్లియర్ గా బైబిల్ చెప్తుంది కాబట్టి ఆయన ఆలోచనలు, ఏర్పరచబడిన వారికి వారు ప్రత్యేకమైనటువంటి వారు, వారిలో అందరూ ఒకటే కాడి కిందే ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక కాలింగ్ కోసము ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు అప్పుడు నీ డెస్టినీ అనేది ఆరంభం అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఎప్పుడైతే నువ్వు ఆ కాలింగ్ కోసం దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు కనికరం అనేది పొందుతావు అన్నమాట. కనికరింపబడతావు అంటే వెనక గ్రేస్ అనేది, గ్రేస్ ని నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు. ఒకప్పుడు అందరితో పాటు నార్మల్ గా ఉన్నవేమో, ఒకప్పుడు ఆ ప్రజలుగానే ఉన్నవేమో, దాని తర్వాత ఏమవుతావు అంటే దేవుని ప్రజలుగా మార్చబడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతావు అంటే కనికరింపబడ్డము. ఎప్పుడైతే గనక ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రార్థిస్తున్నా ఎంత మొర పెడుతున్నా దేవుడు వింటున్నాడు, కానీ అక్కడ వారికి జవాబు ఇవ్వట్లేదు. అక్కడ అహరోను ఉన్నాడు, మిరియం ఉంది, కానీ జవాబు ఇవ్వట్లేదు. ఆ జవాబు అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే మోషే వరకు వెళ్తుంది. మోషేని ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. కొన్నిసార్లు మీ ప్రార్థనలు ఆలకించబడట్లేదేమో అని నేను అనుకుంటుంటా. మీరు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు దానికి జవాబు మీకు ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇవ్వకపోవచ్చు అంటే ఇస్తేనక ఆ జవాబును బట్టి మీరు అందులో నుంచి బయటకు రాలేరు. ఆయన చెప్పే విధానం మీకు అర్థం కాకపోవచ్చు. సో మీకంటూ ఒక పర్సన్ ని ప్రిపేర్ చేస్తాడు అనమాట. మీకంటూ మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, లేదంటే మిమ్మల్ని హీల్ చేయడానికి, కానీ ఇంకొకరిని మీ ప్రేయర్స్ అన్ని కూడా అక్కడ ఆన్సర్ చేయబడుతుంటాయి. ఎందుకు మోషన్ అంత ప్రెజర్ చేస్తాడు గాడ్, దేవుడు అహరోన్ని ఎన్నుకోమని చెప్తున్నా, ఎవరిని నత్తివాడినైనా వెళ్ళేది నువ్వే అంటే దేవుడు ఆ ప్రజలందరి నిమిత్తం ఆ ప్రార్థనలన్నీ, అవన్నీ కూడా ఆ భారం అంతా కూడా, ఆ ప్రార్థనలంతా కూడా ఆ మోషేనే చూస్తున్నాడు. మోషే మీదే ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ జవాబు మోషేనే. ఆ సమయంలో వాటన్నిటికీ ప్రతి ఆన్సర్ కి, వాళ్ళ మూల్గులకి జవాబు మోషేనే. మోషే ఆలస్యం చేయడం వల్ల వాళ్ళకి ఆలస్యం అవుతుంది. మోషే విడిపిస్తే వాళ్ళు విడిపించబడతారు. మోషే ఏది రైట్ చేసినా వాళ్ళు రైట్ అవుతారు. మోషే ఏది రాంగ్ చేసినా వాళ్ళకి కూడా రాంగ్ అవుతుంది. సో ఆ సర్టన్ పర్సన్ కోసం కనుక మనం ప్రార్థించగలిగితే, ఆ కాలింగ్ ఎవరిదో, ఇప్పుడు సంసోన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు అనమాట, ఈ కుమారుడు క్షౌరం చేయకూడదు, ఈ కుమారుడు పలాని దీనికోసం పుట్టాడు. ఆ తల్లిదండ్రులు దాన్ని బట్టి దేవుని స్తుతించి దేవునికి అప్పగించి, ఇట్లా సమూయేలు వాడబడినట్టు సంసోన్ వాడబడలేదు. ఎందుకు సమూయేలు ఎందుకు వాడబడ్డాడంటే ఆమె ఏదైతే తీసుకుందో, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తిరిగి దేవుడికి ఇవ్వగలిగింది. ఇక్కడ సంసోన్ యొక్క తల్లిదండ్రులు ఏదైతే దేవుడు చెప్పారో దాన్ని తిరిగి దేవునికి ఇవ్వలేకపోయారు, తిరిగి దేవునికి అప్పగించలేకపోయారు అనమాట. ఎన్నో సంవత్సరాలకి వాళ్ళ ముసలి వయసులో ఏజ్డ్ అయిన తర్వాత ఆ బిడ్డ పుట్టడం ద్వారా వాళ్ళు దేనిని అంగీకరించలేకపోయారు. కానీ సో అందుకే అతని యొక్క డెస్టినీ చాలా చూస్తే కనుక అక్కడ ఆత్మని అతన్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఎందుకంటే కనుక వాళ్ళ తల్లిదండ్రుల ఆ విషయమై ప్రార్థించట్లేదు, ఆ విషయమై, ఆ కాలింగ్ విషయమై, ఆ బిడ్డ మీద ఉన్న డెస్టినీ విషయమై వాళ్ళు కనుగొనట్లేదు. ఈవెన్ రెబెకా కూడా తన కడుపులో పిల్లలు ఉన్నప్పుడు, ఆమె వాళ్ళిద్దరు లోపల కొట్టుకుంటున్నప్పుడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అసలు ఇదేంటి, దీనికి ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఇలా ఉంటే నేను ఎలా తట్టుకోగలుగుతాను అంటే అప్పుడు దేవుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 జనములు నీలో ఉన్నాయి, 2 నేషన్స్ నీలో ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా మారుతాడు అని ఎప్పుడైతే చెప్పాడో, తండ్రికి ఈ విషయం తెలీదు. తండ్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడలేదు, ఇస్సాకు ఈ రెవల్యూషన్ పొందుకోలేదు. సో ఇస్సాక్ ఏమో ఏషావుని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఆ రెవల్యూషన్ విన్న తల్లి, ఆ కాలింగ్ పర్పస్ వాళ్ళ పిల్లల మీద తెలుసుకున్న తల్లి ఏమో యాకోబుని ప్రేమించడం మొదలు పెట్టింది. ఎవరైతేనాక బాగా అంటే ఇప్పుడు ఏషావు మంచి వేటగాడు, మాంసంని తీసుకొస్తాడు, వెరీ స్ట్రాంగ్ మెన్, వెరీ స్ట్రెంగ్త్, ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకి బాగా చదువుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇలాగా వాళ్ళ మీద ఉంటుంది. కానీ
రెబెక్క మాత్రము అది ఎలాగున్నా కూడా, తండ్రి తను విపరీతంగా ప్రేమిస్తున్నా కూడా, దేవుడు ఏదైతే చెప్పాడో వీరు దాసుడు అవుతాడు, దేవుడు వీని ఎన్నుకున్నాడు, ఏదైతే దేవుడి నుంచి వినిందో దాని విషయమై ప్రార్థించి దాన్ని ప్రేమించడం మొదలు పెట్టింది అనమాట. ఇది మనము గ్రహించాలి. సో నువ్వు నీ బిడ్డల విషయంలో కానీ, నీ విషయంలో కానీ ఆ పర్పస్ ని, దేవుని యొక్క చిత్తంని, ఆ ఏర్పాటుని తెలుసుకునే సమయంలో ఎలా తెలుసుకుంటారు, ఎలా తెలుస్తుంది? లేదు, ఇక్కడ క్లియర్ గా చెప్తుంది. ఒకప్పుడు అలా ఉన్నారు. అది ఆ ఏర్పాటు గురించి తెలుసుకునే టైంలో దేవుని బిడ్డలుగా మార్చబడతారంట. ఒకప్పుడు నువ్వు కనికరించబడలేదేమో, ఆ ఏర్పాటు నీ జీవితంలో తెలుసుకునే సమయంకి నువ్వు కనికరింపబడతావు, అత్యధికముగా కనికరింపబడతావు. ఎవరినైతే కనికరిస్తాడో వారిని కనికరించి వారికి దేవుడు అన్నిటిని బోధిస్తాడు, అన్ని మాట్లాడతాడు, అన్ని దారులు తెరుస్తాడు. అర్థమవుతుంది కదా? ఒకసారి చూద్దాం, రోమిల్కి రాసిన పత్రిక చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి చదువుదాం ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము, ఆయన చిత్తము, ఆయన కాలింగ్, ఆయన ఆ పర్పస్ ని, ఆ ఏర్పాటు ఎప్పుడైతే తెలుసుకుంటావో అందులో ముందుకెళ్తావు. అది తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావు. అది తెలుసుకోవడానికి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజ్యం గురించి బోధిస్తున్నప్పుడు ఒక పొలంలో ఒక వజ్రం దొరికినప్పుడు, లేదంటే విలువైన దొరికినప్పుడు అతను అక్కడ కప్పెట్టి తనకున్నదంతా కూడా అమ్మి ఆ పొలంని కొంటాడు అని రాయబడుతుంది. దేవుని చిత్తం కూడా అదే విధంగా నువ్వు కనుగొనాలి, ఆ ఏర్పాటు ఏంటో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు అన్నిటిని కూడా అన్నిటిని కూడా అంత ఈజీగా తీసుకోగలుగుతావు అనమాట. అంటే నీ ప్రతి ఫోకస్ ఎటు వెళ్ళినా, ఏ పాయింట్ వెళ్ళినా అక్కడికే వెళ్తుంది. ఎన్ని డైవర్షన్స్ వస్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నా, ఏం జరుగుతున్నా కూడా మళ్ళీ నీ ఫైనల్ ఫోకస్ అనేది అక్కడికి పర్టికులర్ గా ఇది తెలుసుకోవాలి అని, చిత్తం తెలుసుకోవాలి అనేసి ఆ పాయింట్, ఆ వ్యూ లోనికే మనం చూస్తుంటాం, ఆ పాయింట్ లోనికే వెళ్తాడు అనమాట. ఎందుకు దేవుడు ఇర్మియా చూడడం మొదలు పెట్టినప్పుడు నువ్వు చక్కగా చూస్తున్నావు, ఇప్పుడు నేను వాటిని చేయడం మొదలు పెడతా అంటాడు. ఎప్పుడైతే గనక నువ్వు వాటి మీద దృష్టి పెడతావో, అవి చూడాలి, అవి తెలుసుకోవాలని నువ్వు అనుకుంటావో, అంటే నువ్వు చూడడం ఆరంభిస్తున్నావు అన్నమాట. అప్పుడు ఆయన చేయడం కూడా ఆరంభిస్తాడు నీ జీవితంలో. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సో దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ ఏర్పాటు ప్రకారము నువ్వు ఖచ్చితంగా అది ఎప్పుడైతే కనికరించబడుతావు, అప్పుడు ప్రతిదీ కూడా నీకు ఆపోజిట్ గా జరిగినా, నీకు వ్యతిరేకంగా జరుగుతున్నా, నీకెన్ని గోతులు తవ్వుతున్నా, నీకెంత హాని చేయాలనుకున్నా అన్ని కూడా నీ మేలుకు, నీ మంచి కోసము, నువ్వు వెళ్ళాల్సిన చోటికి అన్ని కూడా జరుగుతాయి. ఎలాగైతే కనుక దావీదు అతని జర్నీలో ఉన్నప్పుడు ఎలాగైతే కనుక ఒక సౌలే, ఒక కింగ్, ఒక దేవుని చేత అభిషేకించబడిన వాడే దావీదుని చంపడానికి దావీదుని తరుముతున్నాడు, దావీదు పడుతున్నాడు, లేస్తున్నాడు. తుదకి ఏం జరిగింది? అదే ఆ ప్రతిదీ కూడా, ఆ ఫేస్ చేసిన ప్రతిదీ కూడా అతని మంచికే, అతని మేలుకే జరిగింది అన్నమాట. ఆ సింహాసనంలోనే అతను కూర్చోగలిగాడు. ఎప్పుడు ఆ సౌలు ఎట్లాగైతే తరిమాడో, ఏదైతే చేయాలనుకున్నాడో దానికి అతనే బలైపోయాడు. ఏ స్థానంలో అయితే కనుక సౌలు ఉన్నాడో, ఏ స్థానంలోనికి దావీదు రావాలో, ఆ సౌలు ఆ విధంగా వెళ్ళడం వలన, వ్యతిరేకంగా వెళ్ళడం వలన ఏమైందంటే కనుక దావీదుకి ఆ ఛాన్స్ వచ్చింది అనమాట. అందుకే పౌలు కూడా రాస్తాడు, ఇజ్రాయెల్ యొక్క త్రోటుపాటు వలన అన్యులు దేవుని దగ్గరికి వచ్చారు.
వాళ్ళ యొక్క త్రోటుపాటు వాళ్ళ కింద పడడం వలన అన్యులకు అవకాశం దొరికింది. ఇక్కడ సౌల్ని మనం తప్పు అని చెప్పడానికి లేదు, లేదంటే ఎందుకంటే ఇంకా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు యూదా, ఇస్కరియోతు యూదా కూడా గాడ్స్ పర్పస్, అతను ఏం చేయాలంటే దేవుణ్ణి అమ్మి, దేవుని మోసగించి దేవుని అమ్మి అప్పగించాలి. అది అతను చేయాల్సినది భూమి మీద. అతను చేయాల్సిన, ఈవెన్ అతను కూడా అతను నెరవేర్చి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాడు అనమాట. ఎవరైతే వితౌట్ పర్పస్, ఇప్పుడు ఏషావు ఉన్నాడు, ఏషావు ఎలాగైతే తన బర్త్ రైట్ ని కానీ తన జన్మ హక్కుని కానీ సమస్తమును కూడా కొన్నిటి వాటి కోసం విడిచిపెట్టుకున్నాడు. అంటే నీ పర్పస్, నీ కాలింగ్ ని నువ్వు నీ ధనం కోసము, లేదంటే ఇంకొకటి ఏదైనా కావచ్చు, వీటి కోసము వీటి కోసము నువ్వు గనక వదులుకుంటే, అంటే గనక నీకు వాటి కోసం వెయిట్ చేసేంత ఓపిక లేకుండా, అంత పేషెన్స్ నీలో లేనప్పుడు, నువ్వు వదులుకున్నప్పుడు, అది దేవుని యొక్క చిత్తం కాకుండా వేరొక అలైన్మెంట్ లో నువ్వు వెళ్ళిపోయావు. దేవుని కంటే బియాండ్ వెళ్ళిపోవడం అన్నమాట. అర్థమవుతుంది. ఒకసారి ఈ కాలింగ్, తర్వాత పర్పస్, తర్వాత డెస్టినీ. మొదట అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అవునా? అది కాలింగ్ అన్నమాట. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా, నువ్వు ఈ లోకమునికి ఉప్పు, నువ్వు అన్ని జనులకు వెలుగు, ఈ ఏదైతే నీకు ఆ వాగ్దానం ఇచ్చాడో అది నీ కాలింగ్. అది దేవుడు నిన్ను పిలుచుకున్న విధానం అన్నమాట. నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి విధానం. దేవుడు అబ్రహాంని కూడా, నిన్ను ఫాదర్స్ కి, నేషన్ కి ఫాదర్స్ గా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చి పిలుచుకున్నాడు. కాలింగ్ అనేది అదొక వాగ్దానముగా, అంటే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కొంచెం బాగా పాటలు పాడినా, కొంచెం వాక్యం చెప్పినా, కొంచెం ఏమని చేసినా, నీ జీవితంలో కాలింగ్ ఉంది, దేవుని కాలింగ్ ఉంది నీ మీద అని చెప్పేస్తారు. దాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోయావంటే కనుక ఖచ్చితంగా బోర్ల పడుతుంది. ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు ఎంక్వైరీ చేయాలి. దేవుని దగ్గర నువ్వు, అంటే నీ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలంతే. ఆ సమయం వచ్చేంత వరకు అది ఏంటి, మనుషులు అన్న మాట కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ సమయం కోసము వెయిట్ చేయి, ఆ సమయం కోసం ఎదురు చూద్దాం అన్నమాట. సో కాలింగ్ అనేది ఒక వాగ్దానంతో మొదలవ్వచ్చు నీ జీవితంలో. దేవుడు నిన్ను పిలుచుకునే విధానము ఒక వాగ్దానంతో మొదలవ్వచ్చు. తర్వాత పర్పస్ లోనికి వెళ్ళడం ఎట్లా అంటే కనుక, దేవుడు ఎలాగైతే పిలుచుకున్నాడో, పిలుచుకున్న తర్వాత అతడు వెళ్తే కరువు వస్తుంది, వేరే దేశం విడిచిపెడితే భార్యను తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాగ జరుగుతుంది అబ్రహాంకి. కాలింగ్ లో వాగ్దానం వచ్చిన తర్వాత నీకు కూడా రివర్స్ లో జరుగుతాయి. ఎందుకంటే కనుక కాలింగ్ తర్వాత నువ్వు నీ పర్పస్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ చిత్తంని తెలుసుకోవడంలో నీకంటూ ఒక సపరేషన్ అనేది జరగాలి. అంటే కనుక ఆ చిత్తము తెలుసుకోకుండా అబ్రహాం యొక్క జీవితంలో లోతు ఏ విధంగా అడ్డంగా ఉన్నదో అట్లా కొన్ని అడ్డంగా ఉంటాయి. ఇప్పుడు కాలింగ్ నీ మీద ఏదైతే ఉందో దాంతో సమానముగా నువ్వు బ్లెస్ అవుతున్నావు, లోతు బ్లెస్ అవుతాడు. అబ్రహాం బ్లెస్ అవుతున్నాడు, లోతు బ్లెస్ అవుతున్నాడు. వారందరికీ కూడా తనతో ఎవరెవరైతే కనెక్టెడ్ గా ఉన్నారో అందరూ సేమ్ కాలింగ్ ని, సేమ్ బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ పర్పస్ అనేది మాత్రము నీకు సంబంధించింది. నీ నుంచి ఎవరికి వెళ్ళాలి, నీ జనాంగంకి, నీకు సంబంధించిందిగా ఉంటుంది అన్నమాట. అందుకే దేవుడు పిలిచాడు కానీ ఆయన హృదయాన్ని చెప్పలేదు ఇంకా అబ్రహాంకి. ఎప్పుడైతే లోతును విడిచిపెట్టాడు, లోతు వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే అక్కడి నుంచి లోతు వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు అబ్రహాం. అప్పటి వరకు దేవుడు
పర్పస్ విషయం మాట్లాడట్లా. ఇంకా ఏ విషయమైనా దేవుడు అడుగుతున్న ఏదైనా ఇంకా ఎప్పుడు దేవా, ఇంకా ఎప్పుడు దేవా, కాలింగ్ లోనే ఉన్నాడు అనమాట. పర్పస్ లోకి వెళ్ళలేదు. కాలింగ్ లోనే బయటకు వచ్చి ఇసుక రేణువులను చూపిస్తాడు, ఆకాశపు నక్షత్రాలను చూపిస్తున్నాడు. ఇలాగ కాలింగ్ లోనే నీతో మాట్లాడుతున్నాడు కానీ పర్పస్ లోనికి వెళ్ళట్లేదు. పర్టికులర్ ఏంటది అనేది నీకు తెలియట్లేదు. అది తెలియడానికి ఎవరైతే గనక అడ్డుగా ఉన్నారు, ఏదైతే గనక ఉందో వాటిని ఫస్ట్ గాడ్ సపరేట్ చేస్తాడు అనమాట నీ జీవితంలో. అందుకే సపరేషన్ అనేది జరుగుతుంది. అది ఫిల్టర్ చేస్తాడు. కొద్దిగా శేషంని మాత్రమే దేవుడు మిగిలిస్తాడు అని ఉంటుంది కదా. సో అసలైనది మిగిలేంత వరకు అన్నిటినీ ఫిల్టర్ చేస్తాడు. అంటే ఇక్కడ వాళ్ళు తప్పు, వీళ్ళు పొరపాటు, ఇంకొకరు నాశనం చేస్తున్నదని కాదు, కానీ దేవుడు పర్టికులర్ గా ఆ బ్లెస్సింగ్ నీ మీద పలికాడు, పర్టికులర్ గా ఆ పర్పస్ నీ కోసం పెట్టాడు, పర్టికులర్ గా దాని విషయమై నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి అది నీ నుంచే మొదలు పెడతాడు, నీతోనే మొదలు పెడతాడు అనమాట. ఎప్పుడైతే ఇంకా లోతు వెళ్ళిపోయాడో, లోతుని సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నడువు ఎంత నడుస్తావు, ఇప్పుడు నువ్వు చూడు ఎంత చూస్తావు. చూస్తుంటే ఏం కనపడుతుంది? చూస్తే చుట్టుపక్కల చూస్తే భూమి ఆకాశము ఏకమైనట్టుగా ఉంటది, కానీ దాని ఎండ్ ఎంత ఉంటుందో కూడా తెలియదు, ఎంత ఉంటుందో కూడా చెప్పలేము. సో నువ్వు చూసిన కొలది అంటేనక ఆ భూమి ఆకాశం ఏకమైంత అది కాదు, అంతవరకు నీకే. అప్పుడు అసలైనటువంటి పర్పస్ లోనికంటే అంటే క్లారిటీ వస్తుంది అనమాట. ఈ ల్యాండ్ అంతా, ఇదంతా. అంతకు ముందు అక్కడ ఎక్కడ తిరిగినా కూడా కరువు వస్తుంది. అంతకు ముందు ఏం చేస్తున్నా కూడా అదేంటి దేవుడు వాగ్దానించాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పిలుచుకుంటేనే కదా ఈ పరిచర్య స్టార్ట్ చేసిన, దేవుడు మాట్లాడి ఉంటేనే కదా ఇలా వెళ్ళాను, దేవుడు చెప్తేనే కదా దీనికి ఓకే చేసిన అని మనం అనుకుంటూ ఉంటాం. అది తప్పు కాదు, అది పొరపాటు కాదు, లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కాదు, లేదంటే నువ్వు మోసపోయినట్టు కాదు. బట్ నువ్వు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ పర్పస్ లో అన్నమాట. దాంట్లోకి వెళ్ళేకి మునుపు ఆ సపరేషన్ జరిగేటప్పుడు కొంచెం బాధాకరంగా ఉంటాయి, కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు నీకంటూ ఎవరు లేరు, అబ్రహాం కంటే ఎవరు లేరు, ఉన్నది లోతు ఒక్కడే, అంటే వారి కుటుంబం నుంచి. సో అన్నిటిని అట్లా సపరేట్ చేసినప్పుడు, సొంత వారిని అట్లా సపరేట్ చేసినప్పుడు ఆ బాధ అనేది అవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏదైతే నీ జీవితంలో నిబంధన చేశాడో, నీతో ఏదైతే అనుకున్నాడో అది చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. అది నీలో ఆ క్రియ జరిగేంత వరకు నువ్వు ఎటు వెళ్తున్నా ఒక దెబ్బైనేసి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని చేస్తాడు అనమాట. ఇక్కడ ఆ పర్పస్ తెలిసే సమయంకి మొదట జరిగేది అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అంటే నిన్ను శుద్ధీకరించడం మొదలు పెడతాడు. నీ పాపములు సమస్తమును కూడా, నీ హృదయం ఏంటో నీకు తెలిసేలాగా, నీ సోల్ ఏంటి, నీ ఫ్లెష్ ఏంటి, దేన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఏది నీ స్పిరిట్ ని జయిస్తుంది, స్పిరిచువల్ థింగ్స్ ఆత్మీయ సంబంధమైన పనులు నువ్వు చేయకుండా ఏది నిన్ను ఆపుతుంది, అన్నిటి నుంచి నేను సపరేట్ చేస్తాడు అనమాట. 1 by 1 అన్నిటి నుండి ఏది ట్రూత్, ఏది సత్యము కాదు, ఏది సత్యము, ఏది అబద్ధము, అన్నిటి నుంచి ఏది వెలుగు, ఏది చీకటి, అన్ని ఆ డిఫరెన్షియేట్ అంతా కూడా క్లియర్ గా చూపించి అప్పుడు పర్టికులర్ గా నీకు తెలియజేస్తాడు అనమాట. దాని తర్వాత అతని ఫైనల్ డెస్టినీ ఏంటంటే ఇస్సాక్. ఐజాక్ అనేది ఫైనల్ డెస్టినీ. కాలింగ్ పర్పస్ సిమిలర్ గా ఉంటాయి, కానీ డెస్టినీ ఇంకొంచెం, అంటే డెస్టినీ ఏంటంటే ఇంకొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ అదే ఫైనల్ అన్నమాట. నీ కాలింగ్ కి పర్పస్ కి రెండిటికి కలిపి ఆ ఫ్రూట్, ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఏక శరీరం అయిన తర్వాత వాళ్ళ నుంచి కలిగేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దేవుడు ఇచ్చిన బహుమానం. డెస్టినీ అనేది అలా ఉంటుంది అన్నమాట. దేవుడు ఇచ్చే ఒక బహుమానం లాగా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే గనక దేనికైతే ఏర్పరచుకున్నాడో అదంతా కూడా క్రియా రూపంలో కనబడుతుంది. ఆ ఫెయిత్ అంతా కూడా ఇంత కాలం నువ్వు దేని కోసం విశ్వసించావో, దేని విషయమై దేవుని వెతికావో, దేవుని వెనకాల వెళ్ళావో, దేవుడు నిన్ను నడిపించాడో, అదంతా కూడా ఫైనల్ ఫ్రూట్ అనేది ఆ డెస్టినీలో కనబడుతుంది అన్నమాట. అది డెస్టినీ పూర్తిగా. ఒకసారి ప్రావర్బ్స్ ఒకసారి చూద్దాం.
సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీ హృదయంలో అంటే నీ విషయమై దేవుడు నెరవేర్చేటప్పుడు, అంటే ఇవన్నీ ఫస్ట్ ఇదంతా బేసిక్స్ కింద మాటలు అవన్నీ తెలుసుకున్న తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత ఇందులో నువ్వు వెళ్తున్నప్పుడు నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టచ్చు. ఇదే నిజం, ఇది కరెక్ట్, ఇదైతే నాకు కంఫర్ట్ గా ఉంటుంది, ఇదైతే నాకు బాగుంటుంది, దిస్ ఇస్ ద బెస్ట్ అని నువ్వు ఏదైతే ఎన్ని ఆలోచనలు నీలో పుట్టినా వన్స్ నువ్వు ఆ పర్పస్ లోనికి, ఆ కాలింగ్ లోనికి ఎంటర్ అయిన తర్వాత నీలో ఎన్ని పుట్టినా కూడా దేవుడు ఏదైతే తీర్మానం చేసుకుంటాడో, దేవుడు నీ విషయమే ఏదైతే ఉద్దేశించింటాడో, ఏదైతే ఆలోచించింటాడో అదే స్థిరపరుస్తాడు, అదే స్థిరపరచబడుతుంది అనమాట. నీ ఆలోచన కాదు, నీ తల్లిదండ్రుల ఆలోచన కాదు, ఇంకొకరి ఆలోచన కాదు, ఇంకొకరి ఆలోచన కాదు, సంఘం ఆలోచన కాదు, లేదంటే ఎవరి ఆలోచన కాదు. కానీ నీ హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినా ఒక్కసారి దీంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయబడతావు అంటే కనికరించబడుతుంది. నీ మీద ఎప్పుడు గ్రేస్ ఉంటుంది, ఎప్పుడు ఆ కనికరం ఉంటుంది. నీకు నువ్వుగా అరే నేను తప్పు చేసిన, నేను పొరపాటు చేసిన, నేను ఇంకా దేవుని దృష్టిలో లేను, దేవునికి వ్యతిరేకంగా పాడైపోయిన, ఎక్కడో ఉన్నా అని నీకు నువ్వుగా ఆలోచించాలే తప్ప, నీకు నువ్వుగా అనుకొని నువ్వు పక్కకి వెళ్తావు తప్ప, లేదంటే ఇతరులు నీ మీద నింద వేసిన, బురద చల్లిన, ఏం జరిగిన నీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నావు, ఎన్ని ఆలోచనలు, ఇంత ప్రాబ్లమ్స్, ఇలాగ అయిపోయింది పరిస్థితి అని నువ్వు ఎంతున్నా కూడా నీ మనసులో ఎన్ని ఆలోచనలు పుట్టినా దేవుని తీర్మానమే స్థిరపరచబడుతుంది. ఈ వాక్యం ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఈ గ్రూప్, ఈ సంఘం పట్ల దేవుని ఆలోచనే స్థిరపరచబడుతుంది. ఇది నేను క్లియర్ గా, దేవుని తీర్మానం ఏదైతే ఉందో ఈ జనాంగం పట్ల, మీ అందరి పట్ల అదే స్థిరపరచబడుతుంది, అదే స్థిరపరచబడుతుంది అన్నమాట. ఇంకో చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలుసు, అంటే ఈవెన్ ఇర్మియాతో కూడా దేవుడు ఎలాగ మాట్లాడతాడంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడతారు అనమాట. నేను నీ విషయమై ఉద్దేశించిన ఉద్దేశములు చాలా గొప్పవి, కానీ అది కాలింగ్ లో ఉన్నప్పుడు, పర్పస్ లో ఉన్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. కాలింగ్ లో ఉన్నప్పుడు అస్సలు అర్థం కాదు, బట్ కానీ ఆ మార్గంలో ఎలా అంటే నువ్వు వెళ్ళిపోవాలంతే. కాలింగ్ వచ్చిందంటే అభిషేకం నీ మీదకి వచ్చినట్లు. అభిషేకం నీ మీదకి వస్తుందంటే ఏంటంటే కనుక కాడులు విరిగిపోతున్నట్లు. అంటే అభిషేకం అంటే ఏం లేదు, నీ సబ్మిషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నీ సమర్పణ, అభిషేకానికి నువ్వు సమర్పించుకోడు, నీ సబ్మిషన్ లో సమస్తం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు కూడా అభిషేకించబడ్డాడు, కానీ సౌలు అభిషేకించబడిన తర్వాత సబ్మిషన్ లేదు. అంటే కనుక అభిషేకంకి, అంటే దేవుడు దేన్నైతే ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకైతే కనుక చేసుకున్నాడో దానికి సమర్పణ లేదనమాట. సౌలు ఎంతసేపు ఉన్నా ఆ యొక్క స్థానంకి అక్కడ కూర్చోబెట్టింది ఈ మనుషులు కదా, సో ఈ మనుషులకి ఇష్టమైన విధంగా, వారికి ఇష్టమైన విధంగా నాకు ఈ స్థానం ఇచ్చింది వీరు కదా, నన్ను రాజుగా చేసింది ప్రవక్త కదా, నన్ను చేసింది అంటే కనుక నీ సబ్మిషన్స్ అన్ని ఇంకొక చోటు ఉంటాయి అనమాట. నీ సమర్పణ, నీ ఒబీడియన్స్, నీ విధేయత అంతా కూడా వేరొక చోట ఉంటుంది. అసలైన విధముగా నువ్వు సబ్మిట్ చేసుకోవాల్సింది, నువ్వు విధేయత చూపాల్సింది దేనికంటే కనుక నీకు ఇవ్వబడిన అభిషేకంకి. ఎందుకు దావీదు ఎంత తన చేతికి సౌలు చిక్కినా చంపకుండా వదిలేయడానికి కారణం, లేదంటే సౌల్ని వెనుక నుంచైనా అటాక్ చేయాలని కారణం, చేయాలి అని అనుకోకుండా ఉండడము. ఎందుకంటే ఇంకా దావీదుకి తెలుసు ఒక అనాయింటింగ్ కి, ఒక అభిషేకముకి ఎలా సబ్మిట్ చేసుకోవాలో, ఒక అభిషేకంకి ఎలాగ ఒబీడియంట్ గా ఉండాలి, ఎలాగ విధేయత కలిగి ఉండాలో తెలుసు. సేమ్ తన జీవితంలో చేసింది, తను ఏదైతే కనుక పాటిస్తున్నాడో సేమ్ ప్రోటోకాల్ ని ఎదుటి వ్యక్తి యొక్క అభిషేకంలో కూడా సేమ్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట.
సౌలు అభిషేకించబడ్డాడు. సో ఆయన నేను ముట్టను. ఆయన ఒక్క తిట్టు కూడా తిట్టట్లేదు, ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఆయన వ్యతిరేకంగా తిట్టట్లేదు, ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించట్లేదు. అక్కడ ఇదంతా కూడా దావీదు చేసింది సౌల్ అనే పర్సన్ కి కాదు, కానీ సౌల్ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి. దావీదుకి చంపడం పెద్ద పని కాదు, దావీదుకి బలం ఉంది, ఏదైనా తెలివి ఉంది, ఎలాగైనా అతడి యుద్ధము ఆరంభిస్తున్నాడు, అతడి యుద్ధం ఆరంభిస్తున్నాడు, ఏదైనా చేయాలనుకుంటున్నాడు అంటే కనుక అతనికి ఎవ్వరు ఏమీ వ్యతిరేకంగా కానీ వేరే విధంగా చేయలేరు, అంత సామర్థ్యం ఉంది. బట్ అతను విధేయత చూపుతున్న అభిషేకం కన్నమాట. అతను ఎట్లాంటి వాడైనా కానీ, అతను నన్ను చంపుతున్నా కూడా నువ్వు చూపుతున్నది అభిషేకంకి విధేయత, నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నది అభిషేకంకి, నువ్వు ఘనత ఇస్తున్న అభిషేకం. అంటే ఒక అభిషేకంని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. ఇతరులు నువ్వు అభిషేకించబడ్డావని తెలుసు కూడా ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నారంటే, నీ అభిషేకాన్ని తృణీకరిస్తున్నారంటే అది డైరెక్ట్ గా దేవుని తృణీకరిస్తున్నట్లు. వారు మనుషులు చేసే పనులను బట్టి అతడు తప్పు అని చెప్పి నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అంటున్నారు, నీలో అభిషేకం లేదంటున్నారు అంటే కనుక అది డైరెక్ట్ గా వాళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు అనమాట. అంటే మనుషులు దేవుడు అంటే చాలా భయము, దేవుడు ప్రార్థన చేయడం, చర్చ్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు, కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి చాలా తృణీకరిస్తారు, చాలా మాట్లాడతారు, చాలా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా దేవుని తృణీకరిస్తున్నట్టు. ఎప్పుడైతే గనక తృణీకరిస్తాడో నువ్వు కూడా ఆటోమేటిక్ గా దేవుని తృణీకరించేవారు తృణీకరించబడతారు. సో ఆ అభిషేకంకి నువ్వు ఎప్పుడైతే గనక సబ్మిషన్ అనేది చేసుకుంటావో అంతే, నువ్వు చేయాల్సిన పని నువ్వు దానికి సబ్మిట్ చేసుకోవడం, ఒబీడియంట్ గా ఉండడం అంతే. నీలో ఉన్న అభిషేకంకి నువ్వు ఏదైతే చేయగలుగుతావో నీ లైఫ్ లో నువ్వు దాన్నే రిఫ్లెక్ట్ చేస్తావు అనమాట. దాన్ని ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా అదే గౌరవం ఇస్తావు, దాన్ని ఎదుటి వాళ్ళలో కూడా నువ్వు చేయగలుగుతావు. నీలో అది లేకపోయినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు కూడా చేస్తావు. ఎదుటి వాళ్ళని నువ్వు అంటున్నావు, వారి తప్పుని బట్టి నువ్వు అంటున్నావు అంటే కనుక ఆల్రెడీ నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి, అంటే కనుక నీ మనస్తత్వం అది, నీలో అభిషేకాన్ని నువ్వు ఆల్రెడీ తృణీకరించుకున్నావు కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా తృణీకరిస్తున్నావు. సో నీలో అది కంటిన్యూ అవ్వదు అనమాట. అందుకే అంటే క్లియర్ గా దేవుడు మీరు ఇతరులని జడ్జ్ చేయొద్దు ఈ విధంగా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే నువ్వు నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా సేమ్ రెస్పెక్ట్ చేస్తావు. నీ అభిషేకము, నీ కాలింగ్ తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఒక అభిషేకం ఉంటుంది, ఒక కాలింగ్ ఉంటుంది, వాళ్ళు దేవుని బిడ్డలు అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అనమాట. సో ఈ కాలింగ్, ఈ పర్పస్, ఈ డెస్టినీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చివరిగా హబక్కుకు చెప్పిన ప్రకారము ఆ విజన్ అనేది అంటే ఇంకా ఫైనల్ డెస్టినీ అనేది, ఆ విజన్ అనేది నెరవేర్చబడడానికి జరగడానికి చాలా ఆతురపడుతూ ఉంటుంది. అంటే అది జరగడానికి ఆసక్తి చూపుతుంటుంది. బట్ ఎప్పుడైతే అది ప్లెయిన్ గా రాయబడుతుందో, క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది అంటే ఇంకా నీ కాలింగ్ తర్వాత నీ పర్పస్ ఇవన్నీ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే, నీకు అర్థమవుతాయి కనుక అప్పుడు ఆ విజన్ నెరవేర్చబడటానికి చాలా తొందరగా నీ జీవితంలోనికి అంటే కనుక అది జరగడం ఆరంభిస్తుంది అనమాట. ఆ ఫ్రూట్ అనేది చూడడం ఆరంభిస్తావు, ఆ ఫలము ఫలిస్తావు. ఆ ఫలించిన ఫలం మళ్ళా నిలిచి ఉంటుంది. ఒకసారి సక్సెస్ ని నువ్వు క్రియేట్ చేసిన తర్వాత మళ్ళా దాన్ని రీక్రియేట్ చేసే విధముగా నువ్వు ఉంటావు అనమాట. ఒకసారి మాత్రమే దాన్ని పొందుకొని మళ్ళా పోయే విధముగా కాదు, కానీ దాన్ని రీక్రియేట్ చేయగలుగుతావు, దాన్ని ఇంకా ఆ ప్రాసెస్ ను అలాగే తీసుకెళ్ళగలుగుతావు. అర్థమవుతుంది కదా? ఈ కాలింగ్, ఈ పర్పస్, ఈ డెస్టినీ. మొదట దేవుని పిలుచుకుంటాడు, ఒక వాగ్దానంతో అర్థం అవ్వచ్చు నీకు అది అర్థమైన తర్వాత ఆ జర్నీలో నువ్వు వెళ్తున్నప్పుడు చాలా లోటుపాట్లు జరుగుతాయి. అసలు బ్లెస్ చేస్తానన్న సమయంలో కరువు వచ్చిందంటే ఎవ్వరు నమ్మరు, ఎవరైనా అది నిజం అని నమ్మరు. సో నీ కాలింగ్ ని నువ్వు ఎవరికైనా ఇతరులకి చెప్తే దాన్ని చాలా లైట్ తీసుకుంటారు అనమాట. అది నిజం కాదు, ఎవరు నమ్మరు. కానీ నువ్వు నిలకడగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే
ఆ ప్రదేశాలన్నీ నీవిగా మార్చబడతాయి. ఆ పర్పస్ నేను చూడడం మొదలు పెడతావు. దాని తర్వాత క్లియర్ గా ఆ డెస్టినీలోనికి వెళ్తావు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడతావు. ఆమె దేవుడి వాక్యం దీవించున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవ, మీ కుమారుని యొక్క యేసుక్రీస్తు నామంలో మీకు అనేకమైనటువంటి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎస్టేర్ వారియర్స్ ఈ గ్రూప్ ని తండ్రి ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఇందులో జరుగుతున్న ప్రతి లైవ్ ని బట్టి ప్రతి దినము నీ బిడ్డలు చేస్తున్న వాటిని మీరు చూస్తుండగా కనికరించి తండ్రి ప్రభా మీ కృప చేత ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు రివార్డ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రూప్ ని తండ్రి ప్రభా ఇందులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని వారి జీవితంలో మీ చిత్తము మీ ఉద్దేశంలో ఏమై ఉన్నారు, దేని కొరకు మీరు దీన్ని ఏర్పాటు చేశారో ఎన్నుకున్నారో అది జరుగును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ పర్పస్ పూర్తిగా తండ్రి ప్రభా నెరవేర్చబడిన గాక, ఆ వాగ్దానం ఫలించిన కాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోని తండ్రి ప్రభా మీ ఏర్పాటును తెలుసుకొని గుర్తించి తండ్రి మీరే వారి పట్ల ప్రతిదీ చేస్తున్నారు. ఆ ఉద్దేశంలో మీవేను గ్రహించినట్లుగా వారికి ఏది చెడు జరగట్లే, ఏది కోల్పోవట్లేదు. మళ్ళీ దేవుడు తిరిగి అన్నిటినీ చక్కపరుస్తాడు. ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, సమస్తము మాకు మంచిగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనకి మీ బిడ్డలు వచ్చినట్లుగా నిన్ను ప్రభ క్వశ్చన్ చేసి నిందించి లేదంటే వాళ్ళు దుఃఖంలో బాధపడి నిన్ను కోల్పోయే విధంగా వారు ఉండకుండా ఇది మొదలుకొని వాక్యం ద్వారా తండ్రి నీ బిడ్డల్ని బలపరిచి ప్రభ స్థిరపరచమని ప్రార్థన చేస్తాం. వారి మనసులో ఎటువంటి ఆలోచనలు పుట్టినా, ఎటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోబోతున్నా తండ్రి మీరు వారి పట్ల ఉద్దేశించిన ఉద్దేశములు, ఆలోచనలు, తీర్మానములు మాత్రమే స్థిరపరచబడని గాక. ఈ సంఘంని తండ్రి బిడ్డలందరినీ కూడా నజుడని యేసుక్రీస్తు నామములో స్థిరపరచుమని ప్రార్థన చేస్తున్నాం. స్థిరపరచుమని ప్రార్థిస్తాం. వీరిలో ఉన్న ప్రతి అభిషేకంని గుర్తించి తండ్రి వారిని సబ్మిట్ చేసుకోవడానికి ఆ సబ్మిషన్ ని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడా నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ బిడ్డలను నడిపించి మీరు ముందుంచి ఇప్పటి నుంచి నడిపించండి. ఒక స్పిరిచువల్ అలైన్మెంట్ ని బిడ్డల్లోనికి తీసుకురండి. ఆత్మలో చక్కగా అమర్చబడి తండ్రి ముందుకెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి దీన్ని నడిపిస్తున్న పెద్దలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. వారికి మీరు ఇచ్చినటువంటి బలమును, సామర్థ్యము, శక్తిని బట్టి కృతజ్ఞతాస్థుతులు. ఇంకా వారు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా ఈ కృపని దైశ్యమని ప్రార్థిస్తూ నా చూడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అన్నారు సిస్టర్. ప్రైజ్ లార్డ్. మంచిది, చక్కని వర్తమానం విన్నాము. ప్రభు మరి చేపలు పట్టే పేతుర్ని మనుషులు పట్టే జాలరగా చేశాడు. నిజంగా ఆయన ఒకవేళ చదువు లేకపోయినప్పటికీ 2 పత్రికలు ఎంతో గంభీరంగా రాశాడు. మంచి వర్డ్స్ కదా. ఆశ్చర్యకరమైన వెలుగు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించాడని ఆశ్చర్యకరమైన అని చక్కగా రాశాడు. విశ్వాసుల విషయంలో మీ అమూల్య విశ్వాసం అని రాశాడు. అంత తన రాసిన శైలి కూడా చాలా బాగుంది. మరి ఈ వచనం సిస్టర్ చాలా చక్కగా ధ్యానం చేశారు, చాలా లోతుగా ధ్యానం చేశారు. ప్రభు ఆ తలంపుని ఇచ్చినందుకు ప్రభుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. చక్కని వర్తమానం చెప్పిన సిస్టర్ గారికి కూడా వందనాలు. చేరువచ్చిన మనం కూడా గ్రహించుకుందాం. విన్నాం కదా, మన చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఎందుకు అసలు ఆయన పిలుపును మనం గ్రహించాలి, ఆ పిలుపుకు లోబడాలి. ఎందుకు పిలిచాడా, ఆ పర్పస్ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఆయన గుణాతిశయాల్ని ప్రచురించాలి. అవును, అవిధేయులమైన మనల్ని ప్రేమించి ఆ కల్వరిలో ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి తనను తానే మన కొరకు సమర్పించుకున్నాడు. ఆ ప్రేమను మనం ఏం చేయాలి, ప్రచురించాలి. ఆయన సొత్తైన ప్రజలం కదా, మనని రాజులైన యాజకంగా పరిశుద్ధ జనముగా చేశాడంట. అది మన వాటికే కాకుండా అనేకులకి ఆ రక్షణ సువార్తను కూడా తెలియచేయటానికి మనం పిలిచాడు కనుక మనం గ్రహిద్దాం, లోబడదాం, అలాగూ జీవిద్దాం.
ప్రభు ఆ బిడ్డ ద్వారా అందించిన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. చక్కని వర్తమానం చెప్పిన సిస్టర్ గారికి కూడా ఇస్తేర్ ప్రేయర్ వారియర్ తరఫున ప్రేమ వందనాలు. ఆంటీ థ్యాంక్ గారు యూ. ప్రేయర్ రిక్వెస్ట్లు పేరు వచ్చిన సోదరి మనందరికి కూడా గ్రూప్ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు కృప వలన ఇప్పుడు వాక్యం చెప్పిన సోదరి ఆ, బ్రాహ్మిణి యొక్క మ్యారేజ్ సెప్టెంబర్ 5th జరుగుతుంది. ప్రభుని స్తుతిద్దాము. ఆ విషయంలో ఇంతవరకు ప్రార్థన చేశాము. ప్రభు గాయపరిచారు కనుక దాని కొరకు ప్రభుని స్తుతిద్దాం. అదే సమయంలో మ్యారేజ్ విషయంలో దేవుని సన్నిధి ఉండినట్లుగా ప్రతి విధమైన సహాయము ప్రభువు ఇచ్చిన, ముఖ్యంగా మరి విధవరాలుగా ఉన్న తన తల్లి లక్ష్మి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎన్నో ఆలోచనలు, తలంపులు, అరేంజ్మెంట్స్ విషయమై ఆయా రకములైన యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. ఆరోగ్యాల విషయం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కనుక వర్తమానం చెప్పే విషయంలో ప్రార్థనలు, ప్రకటనలు, మరి భోజన పానాదుల్లో ప్రతి విషయంలో బంధువుల రాకపోకలు, వ్యాపారములు అది కాకుండానట్లుగా ప్రభు సన్నిధి ముఖ్యంగా అందరూ గ్రహించలాగున మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సోదరి వర్ధిని ప్రసాద్ బ్రదర్ వాళ్ళ యొక్క కోడలు చైతన్య భార్య అయిన సలోమికి 10 రోజుల క్రితమే లేబర్ పెయిన్స్ వచ్చాయి. కానీ డాక్టర్ ఇంకా బిడ్డ కొన్ని రోజులు తల్లి గర్భంలో ఉంటేనే మంచిదని ఇంజెక్షన్స్ వేయడం జరిగింది. కాబట్టి గర్భద్వారం టైట్ అయిపోయింది. కనుక ప్రభు తన సొంత సమయంలో సుఖప్రసవము ఇచ్చేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శిశువు తల్లి క్షేమంగా ఉండేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగో ఇంకా ఎవరికైనా ప్రార్థన అంశాలు ఉంటే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయగలం. యజక్క వందనాలక్క. ఒక స్తుతి అంశము, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అక్క. నిన్నటి దినాన్ని చెప్పిన మా కూతురు ప్రత్యూష చిన్న కొడుకు జ్వరం వస్తుంది అన్నాం కదా, అది బాబుకు జ్వరం తగ్గిపోయింది, పెద్ద బాబుకు వచ్చింది. దగ్గు ఎక్కువగా ఉంది, జ్వరము, ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయంటక్క బాబుకు. 10 సంవత్సరాలే. పెద్ద బాబుకు ప్రత్యూష పెద్ద కొడుకు కళ్ళు తిరుగుతున్నాయి, దగ్గు, జ్వరం అంట. కొంచెం ప్రేయర్లో పెట్టండి అక్క. చేద్దాం. అలాగే సోదరి షారా కూడా టైఫాయిడ్ అని చెప్పారంటమ్మా. తనకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చెప్తున్నాం. సాత్విక్ అక్క పెద్ద బాబు పేరు, ప్రత్యూష పెద్ద కొడుకు పేరు. చిన్న అబ్బాయి కొరకు ప్రార్థించిన అందరికీ వందనాలు. మా ఫ్రెండ్ మనవడు రియానికి కూడా బాగుందంటక్క. ఓకే, ఈ విషయాలు పెట్టి ప్రార్థన అంశాలు, స్థుతి అంశాలు ప్రార్థన చేయడానికి ఎవరైనా ప్రార్థన నుండి ప్రార్థన చేయాలి. ఎంతక కాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కదా, 4 ఏళ్ళు ఎంతక కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటండి, దురదలు కూడా వస్తున్నాయండి కదా. ప్రేయర్లో పెట్టండి. అక్క పేరు కృపావతండి. లియా దెబ్బర వాళ్ళ పెద్దక్క కృపావతి అంట. ఆపరేషన్ అయింది 4 years బ్యాకే, కానీ ఇంకా జిల్లాలు వస్తున్నాయంట నవ్వులు. కనుక దాని కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఉదయం నుండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి, అవకాశం తీసుకోండి. పద్మ సిస్టర్ ఎంత చెప్తున్నారు మీరు? పద్మ లెఫ్ట్ అయ్యారంటే లేరు. ఉదయం నుండి ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా అవకాశం వినియోగించుకోవచ్చు. నాగరాజు మీరే చేయండి, నేను క్లోజ్ చేస్తాను. ఓకే ఆంటీ. టైం ఉంది, ఇద్దరు కూడా చేయొచ్చును. అంటే వందాలంటే అన్నాలు అంటే చిత్తూరు ఎస్ఆర్పురం పద్మ అంటే చేయండి, నేను చేస్తారా?
అదే బాబుకి బాగలేదని చెప్పినా కదా అంటే ఆ, కాలేజీ నుంచి వచ్చి ఈ రోజుతో వెళ్ళినాడంటే కాలేజీకి నెల్లూరుకి. ఆ. ప్రార్థనలో పెట్టినంటే. నాన్న ఎవరు నేను కనుక్కోలేదు. చిత్తూరు అంటే చిత్తూరు ఎస్ఆర్పురం మండలం పద్మ. చాలా రోజుల క్రితం చెప్పారు కదా. రోజుల క్రితం అవునక్క వచ్చారు. ఇప్పుడు రావట్లే. బాబు పేరేంటమా? దైవ దర్శనం అంటే నాది సెల్లు అది పని చేయకలేక ఉండిందంటే కొద్ది రోజులు. అదే దైవ దర్శన్. దైవ దర్శన్. అవునండి. ఆరోగ్యం బాగుందా ఇప్పుడు? ఇప్పుడు బాగుందంటే ఇప్పుడు ఈ రోజు బయలుదేరాడంటే కాలేజీ కూడా వెళ్ళాడని ఫోన్ చేశాడు. ఓకే. ప్రార్థన నేను ఫస్ట్ చేస్తాను. ఎస్తేర్ మళ్ళీ నువ్వు చేస్తూ. సరే ఆంటీ. దేవుడు ఎంత